మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సొంత తండ్రిని అడ్డం పెట్టుకొని రాజకీయాలని ఎలా చూడాలి? తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకుని ఆ రోజు సంతకాలు సేకరించారండి. ముఖ్యమంత్రి అవుదాం అనుకున్నాడు ఆయన. అది ఒక ఫేజ్ అయిపోయింది. సెకండ్ ఫేజ్ తల్లిని అడ్డం పెట్టుకున్నాడు. తల్లి వచ్చి రాజన్న రాజ్యం కావాలి, ఒక్కసారి మా బిడ్డకి ఒక్క ఛాన్స్ ఇవ్వమన్నారు, ప్రజలు ఇచ్చారు. తర్వాత చెల్లిని అడ్డం పెట్టుకున్నాడు. చెల్లి పాదయాత్ర చేశారు, 3000 కిలోమీటర్లు తిరిగారు. ఆ అన్నగారిని ముఖ్యమంత్రిని చేసింది. అన్న వదిలిన బాణం అంది. ఈ రోజు ఆ బాణం ఆవిడకే గుచ్చుకుంది. అక్కడితో ఆవిడ పని అయిపోయింది. ఆవిడ ఒక పక్షిలా వెలువెల్లాడి బయటకు వచ్చి వేరే పార్టీలో చేరారు. ఇన్ని చేశాక మీరు విజయసాయి రెడ్డి గారిని బయటకు పంపించాడు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఆయనకి ఎవరూ లేరు సొంతంగా. ఇప్పుడు ఈ మద్యం కుంభకోణంలో తను ఎక్కడ అరెస్ట్ అవుతాడో అనే భయంతో ఇప్పుడు తన గురించి మంచిగా ప్రొజెక్ట్ చేసుకోవాలంటే మళ్ళా తండ్రి కావాల్సి వచ్చాడు. సో ఇవాళ తండ్రి ఫోటో అడ్డు పెట్టుకుని తండ్రికి సంబంధించి వీడియోలు చేయిస్తూ మళ్ళా తండ్రి చాటున తను మంచివాడుగా మళ్ళా తను ప్రొజెక్ట్ చేసుకోవాలని చూస్తున్నాడండి. ఇవేమీ కూడా ఫలించవు. డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి త్వరలో జైలుకి వెళ్ళడం అయితే ఖాయం. ఆ రోజు తండ్రిని అడ్డం పెట్టుకుని 151 సీట్లు తెచ్చుకుంటే వీళ్ళందరినీ వదిలేసి తండ్రి ఫోటో తన సాక్షి ఛానల్లో తీసేశాక 11 సీట్లకు పడిపోయిన జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు మళ్ళా ఆకస్మికంగా జ్ఞానోదయం అయ్యి అన్నింటికీ తండ్రే కారణం అని అర్థమయ్యాక ఇవాళ తండ్రి ఫోటోని మళ్ళా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు.